హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మేమైతే బయటకు వచ్చామన్నమాట వీకెండ్. సో ఫ్యామిలీతో అట్లా బయటికి వెళ్దామని చెప్పేసి మేమైతే బయలుదేరాము. సో ఆఫ్టర్నూన్ టైం అనమాట. ఇంకా లంచ్ చేసేసుకొని ఎక్కడికి వెళ్తున్నాము అంటే నుమాయిష్కి వెళ్దామనేసి అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ బయటికి వెళ్ళినప్పుడు అనుకోలేదు, సడన్గా అప్పుడే థాట్ వచ్చినుండే, అందుకని చెప్పేసి అనుకున్నాము వెళ్దాము అని. సో ఇంకా మా ఇంటికి దగ్గరలో రెస్టారెంట్ అనమాట, మాయా బజార్ అనేసి, చాలా బాగుంటుంది ఫుడ్. సో ఇంకా లంచ్ టైం కాబట్టి ఇంకా అక్కడ తినేసి అక్కడి నుంచి వెళ్దాం అనేసి అనుకున్నాము. సడన్గా అనుకోవాల్సి వచ్చింది వెళ్దాము నుమాయిష్కి అనేసి. సో మేము ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఫుడ్ అయితే ఆర్డర్ చేసి మేమైతే కూర్చున్నాము. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే అక్కడి నుంచి బయలుదేరుతాము. సో అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఎన్నిసార్లు తాకించుకుంటావు? వేడిగా ఉన్నాడు. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి, మా చిన్నోడికైతే ఫుడ్ మీద కన్నా ఇక్కడ ఫిషెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ వాడికి కొంచెం సేపు ఈ ఫిషెస్ అలా చూపించేసి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. వాడైతే ఇవి చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా చిన్నోడికి వాటర్ కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ట్యాంక్ బండ్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ వాటర్ని చూస్తూ వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి ఇక్కడ కాసేపు ఇటు సైడ్ నుంచి వెళ్తూ వాడికి చూపించుకుంటూ మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము వెళ్ళింది వీకెండ్లో కదా, ఇంకా నాంపల్లి వెళ్ళే రూట్ నుంచే ఫుల్ ట్రాఫిక్, ఆ లేన్ మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఇంకా మేమైతే ఫైనల్లీ ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు పార్కింగ్కి ప్లేసే దొరకట్లేదు, ఎక్కడెక్కడో పార్క్ చేస్తున్నారు వెహికల్స్ అయితే. అసలు హౌసెస్ దగ్గర లోపలికి ఎక్కడో, ఇంకా హౌసెస్ దగ్గర పెడితే మాత్రం వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం సిస్టమ్ అయితే కొత్తగా మారిపోయింది అనిపించింది నాకైతే. ऑनलाइन टिकट फोन पे लास्ट काउंटर पे जाइए, 8 नंबर काउंटर पे, 8 नंबर काउंटर पे जाइए आप, 8 नंबर। टिकट लेने के बाद में पैसे अच्छी तरह से गिन लेना, वो आप लोगों की जिम्मेदारी है। पैसे अच्छा गिन लो। 50 रुपये टिकट है, 50। చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అసలు ఎందుకు వచ్చామో అనిపించింది ఆ రోజైతే. అంతగానం జనాలు, ఇంకా అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండే లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకొకటి, మేమైతే ఆ రోజు అంత క్యాష్ అయితే క్యారీ చేయలేదు. సో లోపల ఉన్న రైడ్స్ ఎక్కువ ఎక్కలేకపోయాము. ఎందుకనంటే మనం ఆన్లైన్లో పే చేయాలనుకున్నా కూడా నెట్ అయితే ప్రాపర్గా రావట్లేదు. అండ్ హాట్స్పాట్తో కనెక్ట్ చేసుకున్నా కూడా అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల, దేనివల్ల తెలియదు కానీ సిగ్నల్ రావలేదు, నెట్ కూడా అంత పని చేయలేదు. సో మేమైతే అనవసరంగా వెళ్ళాం అనిపించింది. మెయిన్లీ సాటర్డే సండేలో మాత్రం. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందు జాగ్రత్తకి మంచిగా క్యాష్ అయితే క్యారీ చేసుకొని అయితే వెళ్ళండి ఎగ్జిబిషన్కి. సో అక్కడ మనకి తెలిసిందే కదా, ఎగ్జిబిషన్ అంటే ఫేమస్ ఫర్ షాపింగ్, రైడ్స్ అండ్ ఫుడ్ మెయిన్లీ. సో ఎగ్జిబిషన్కి మెయిన్లీ మా చిన్నోడి కోసం వచ్చాము కాబట్టి డైరెక్ట్గా మేము ఎటు చూడకుండా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చాము. వాడికి ఆ జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో జైంట్ వీల్ ఇవన్నీ చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తాడనేసి మేమైతే డైరెక్ట్గా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చాము. యాజ్ ఇట్ ఈస్ మేమైతే ఎక్కువ క్యాష్ క్యారీ చేయలేదు కాబట్టి ఎక్కువ రైడ్స్ అయితే ఎక్కలేదు. సో ఇంకా ఆ రోజైతే మేము ఎక్కువ తిరిగేసి వెళ్ళిపోయాము అంతే. షాపింగ్ ఏమీ చేయలేదు. ఆడికెళ్ళాము అది
ఇంకా మా చిన్నోడు రోహిత్ అయితే ఈ పిల్లలది రైడ్ అయితే ఎక్కుతున్నాడు అనమాట. దీంట్లో పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. సో ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నాడు, నేనైతే ఎక్కలేదు. రిష్విక్ బాయ్ నానా. ఇంకా రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అన్నీ చూసుకుంటూ అట్లా. అక్కడ చెప్పుల షాప్ ఉండే, చాలా వెరైటీ ఆఫ్ చెప్పులు అయితే ఉండే అనమాట, అది చూస్తున్నా. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మేమైతే ట్రాఫిక్ ఇంజనీరింగ్ అనేసి ఏదో ట్రాఫిక్కి సంబంధించింది ఏదో ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మన ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, ఎలా సిగ్నల్స్ ఎలా క్రాస్ చేయాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే క్లియర్గా అక్కడైతే ఉందన్నమాట. చాలా మంచిగా ఉండే, ఇదైతే కొంచెం యూస్ఫుల్. సో ఇక్కడ పిల్లలకి సంబంధించిన స్నేక్ అండ్ ల్యాడర్స్, పజిల్స్, ఇంకా లోపల సైకిల్స్ కూడా పెట్టారు, మంచిగా అనిపించింది. మా చిన్నోడైతే ఆ సైకిల్ ఎక్కుతా అని చెప్పేసి అడుగుతున్నాయి అనమాట. ఇంకా సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అక్కడ క్లియర్గా పెట్టారనమాట. ఇంకా ఇదైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, టీవీలో వస్తుంది కదా. సో ఇక్కడైతే అట్లా పెట్టిండనమాట, సెటప్ చేసి కోర్ట్లో ఉన్నట్టుగా. మా హస్బెండ్ ఇక్కడ చూద్దాం అనేసి అంటే సరే అని చెప్పి వచ్చాము. సో అందరైతే ఇక్కడ వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. వీడియో తీస్తున్నా. సో ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించిన సెటప్ అయితే చేశారు, అన్ని యానిమల్స్తో చాలా మంచిగా చేశారు ఇక్కడ సెటప్ ఇదంతా. సో యానిమల్స్ అంటే ఇక్కడ బర్డ్స్ అవి ఉన్నాయని చెప్పేసి అంటే మేమైతే లోపలికి అయితే వెళ్ళాం అనమాట. చాలా మంచిగా ఉండే, ఇక్కడ బయట నుంచి అయితే మంచిగా అనిపించింది. సో ఇంకా మా చిన్నోడు ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. ఇక్కడ స్టార్టింగ్లో ఫోటోలు దిగడానికి అయితే మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. సౌండ్ ఎవరు చేస్తారు? बर्ड्स देख लो। हम देख ఇంకా ఇవైతే ప్యూర్ కాటన్ శారీస్ అంట. చాలా ప్రింట్స్లో కలంకారీ ప్రింట్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్ ప్రైస్ అయితే 500 నుంచి ఉన్నాయని చెప్పారు. ఇంకా డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా, కుర్తీస్ కూడా ఉండే. ఇంకా అన్నీ స్టార్టింగ్ అయితే ఒక 500 నుంచి ఉన్నాయని అయితే చెప్పారు. ఇంకా అన్నీ చాలా ఉండే ఇక్కడ. సో ఇంకా మేము అట్లా అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా వెళ్తున్నాము. మా చిన్నోడు కూడా కొంచెం చిరాకు చేస్తుండే, ఇంకా అందుకే వెళ్దామని చెప్పేసి ఎగ్జిట్ వే నుంచి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎట్ లాస్ట్ మేము ఎగ్జిబిషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. చూసారుగా చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో ఇక్కడితో నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.